తెలంగాణ సీఎం మరి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ నిర్వహించే సిఈసి మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కాంగ్రెస్ అధిష్టానం జాతీయ స్థాయిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటికే 2 జాబితాలను విడుదల చేశారు. దీంతో తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు సీఎం ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల ఎంపిక జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. సీట్ కోసం ఎదురు చూస్తోన్న ఆశావహుల్లో ఇప్పటికే టెన్షన్ మొదలైంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం ఈ నెలలో ఇది 2వసారి. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 3 నెలల్లో ఢిల్లీ వెళ్లడం 11వసారి. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 1-2 సార్లు ప్రధాని కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఇక మిగిలిన పర్యటనలన్నీ కూడా పార్టీ వ్యవహారాలపై చర్చించేందుకే నిర్ణయాలు తీసుకుందుకేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, సో ఈ పర్యటనలోనే మిగిలిన 14 స్థానాల లిస్టు బయటకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకొక విడతుండే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అన్నది ఇక్కడ ఢిల్లీ వర్గాల్లో అయితే ఎటువంటి సమాచారం లేదు. ఆయన ఢిల్లీ వస్తున్నారా లేదా అన్న దాని మీద ఇక్కడ ఎటువంటి స్పష్టత లేదు. మొదట ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం టెంటేటివ్లీ ఉంటుంది అన్న ఒక సమాచారం ఉంటుంది. ఒకవేళ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక మీద అయితే చర్చ చేస్తారో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య కోర్ కమిటీ నేతలు ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. ఆ సిఈసి సమావేశంలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రకారం రేవంత్ రెడ్డి వస్తారని అండ్ సిఈసిలో సభ్యులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వస్తారన్నది మొదట వచ్చిన వార్త. బట్ ఇవాళైతే డే మొత్తం మీద ఎక్కడా కూడా ఆయన అక్కడి నుంచి బయలుదేరతారనో ఈరోజు సాయంత్రానికి చేరుకుంటారనో ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ వచ్చేటట్టు ఉంటే సాయంత్రం 6ంటికి ఈ సిఈసి ప్రారంభం కావాలి. ఆ లెక్కన ఈ పాటికి ఢిల్లీ చేరుకుని ఉండాలి. ఇంకా అక్కడ బయలుదేరనే లేదు అని అంటే ఇంకా సిఈసి ఉంటుందా లేదా అన్నది కూడా ఒకటి స్పష్టత లేదు. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ కమ్ లోక్సభ అభ్యర్థుల్ని వడపోసే కార్యక్రమం, అందుకు సంబంధించి ఒక స్క్రీనింగ్ కమిటీ భేటీ జరుగుతోంది. ఆ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో ఈ భేటీకి రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హాజరయ్యారు. అలాగే ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఇతర కమిటీ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. హిమాచల్ సదన్లో ఈ మీటింగ్ ఇంకా జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ ముగిశాక ఆ షార్ట్ లిస్ట్ చేసిన జాబితాను అధిష్టానానికి ఇస్తారు. అధిష్టానం నెక్స్ట్ జరిపే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో దాని మీద చర్చించి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. బహుశా ఈ మీటింగ్ రేపు కాక ఎల్లుండి జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఆ రోజే ఏపీ అండ్ అట్ ద సేమ్ టైం తెలంగాణలో మిగిలిన స్థానాలు 4టికి ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించారు కాబట్టి మిగిలిన స్థానాల కసరత్తు కూడా రేపు కాక ఎల్లుండి జరిగే సిఈసి సమావేశంలో టేకప్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆల్రైట్ మహాత్మా. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావు కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 4 సభ్యులతో కూడిన జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని బృందం విచారణ ముమ్మరం చేసింది. ప్రణీత్ రావును పూర్తి స్థాయిలో విచారించిన తరువాత పక్కా వివరాలతో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలోని ముఖ్యుల కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ను మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి రాత్రే ఆయన్ను హైదరాబాద్కు తరలించారు. అనంతరం పోలీసులు ఆయన్ను రహస్యంగా విచారించారు. డీసీపీ నేతృత్వంలో సాగిన విచారణలో ప్రణీత్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనకు సహకరించిన అధికారుల పాత్రపై ఆరా తీశారు. ప్రణీత్ రావు దగ్గర నుంచి ఇప్పటికే సెల్ ఫోన్లను సీజ్ చేశారు అధికారులు. అలాగే 10 లక్షల కాల్ డేటాను తొలగించినట్లు గుర్తించారు. మరింత సమాచారం కోసం సెల్ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా మరికొందరి పాత్ర బయటపడే అవకాశం ఉంది. ఇక ప్రణీత్ రావు అరెస్ట్తో పలువురు మాజీ అధికారులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిని విచారించే అవకాశం కూడా ఉంది. మరోవైపు ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత్ రావు కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దీంట్లో పెద్దల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అధికారుల పాత్ర కూడా ఒక్కొక్కరుగా బయటపడుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి సిరిసిల్ల నుండి ప్రణీత్ని హైదరాబాద్కి తరలించారు. సో ఒక రహస్య ప్రాంతంలో అతన్ని విచారిస్తున్నారు. వెస్ట్ జోన్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. 4 ఉన్నారు. అందులో జూబ్లీహిల్స్ ఏసీపీ ఐఓగా ఉంటూ 2 సీఐలతో పాటు 2 ఎస్ఐలను
టీమ్గా ఫామ్ చేసి మొత్తం ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ని ఇచ్చారు. సో ప్రజెంట్ ఒక టీం అంతా కంప్లీట్ ఎఫ్ఎస్ఎల్ వర్క్ మీదే ఫోకస్ చేస్తుంది. అతడు డిస్ట్రాయ్ చేసినటువంటి హార్డ్ డిస్క్లు కావచ్చు, ఆ రోజు సీసీ కెమెరాలను ఆఫ్ చేసి అతడు డేటాను అంతా కూడా ఏ పెన్ డ్రైవ్లో అయితే స్టోర్ చేసుకున్నాడో సో ఆ పెన్ డ్రైవ్లకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటికే వచ్చింది. అయితే రిమైనింగ్ డిస్ట్రాయ్ అయినటువంటి కొన్ని పాత హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్ఐబి కార్యాలయంలో అధికారులు స్వాధీనం చేసుకుని తెలుస్తుంది. సో వాటిని ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తేనే ఈ కేసుకు సంబంధించినటువంటి బలమైన ఆధారాలు బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో మొదటిసారి ఒక అధికారి పైన టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టారు. సో దానికి సంబంధించి అది పూర్తిగా నాన్ బెయిలబుల్ కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎవిడెన్స్ను పోలీసులు సేకరించాల్సి ఉంటుంది. సో ఈ కేసులో ప్రధానంగా అటు ఫిజికల్ వర్క్ అంటే కూడా టెక్నికల్ వర్క్ పరంగానే ఎక్కువగా పోలీసులు వర్క్ చేస్తున్నారు. సో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తేనే కోర్టులో ఈ కేసు నిలబడుతుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. మరోవైపు మొత్తం నిన్న రాత్రి తీసుకొచ్చారు. ఆల్రెడీ 24 hours లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి కాబట్టి ఇక్కడ నుండి నేరుగా మెజిస్ట్రేట్ ఇంట్లోనే ప్రణీత్ రావుని హాజరుపరిచేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ కోర్ట్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుండి అంటే ఏ ప్లేస్లో అయితే ప్రణీత్ రావు ఉన్నాడో అక్కడ నుండి నేరుగా కోర్టుకి కాకుండా మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకెళ్లి ప్రణీత్ రావును హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ప్రణీత్ రావు టీంలో ఉన్నటువంటి 30 మందిని కూడా ఆల్రెడీ ఆ పోలీసులు గుర్తించారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ప్రణీత్ రావు అరెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని మళ్ళీ ఆ 30 మందికి సంబంధించినటువంటి వివరాలు సేకరించి వాటన్నిటిని కూడా అనలైజ్ చేసి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఫర్దర్ దీని వెనకాల ఉన్నటువంటి మెయిన్ బాస్ ఎవరైతే ఉన్నారో అక్కడి వరకు కూడా ఈ కేసు వెళ్తుందా లేదా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఇక పార్టీలకు అతీతంగా సమావేశం నిర్వహించారు గుంటూరు జిల్లా కాపు నాయకులు. కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా ఎదగనివ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో 2 లక్షల కాపు ఓట్లున్నాయని కనీసం ఒక్క సీటైనా కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ఇక నుంచైనా కాపులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును స్వాగతిస్తున్నాం అని చెప్పిన కాపు నాయకులు ఈ ఎన్నికల్లో కాపులకు సరైన సీట్లు కేటాయించకపోతే మాత్రం తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ హెచ్చరించారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో 2,70,000 జనాభా కలిగినటువంటి కాపులకు పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం. దానికోసమే డిమాండ్ చేస్తూ మాకు ఈస్ట్లో కానీ అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఒక సీటు కాపులకి కేటాయించాలని పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున టీడీపీ 7-8 సీట్లే ఇచ్చింది స్టేట్ వైడ్గా. ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ 27, 28, 29 సీట్లు ఉండే సీట్లు ఈ రోజున ఇప్పుడు వరకు ప్రకటించింది 7 సీట్లు, 8 సీట్లు. ఎందుకు ఇలా అనగదొక్కాలని చూస్తున్నారు కులాన్ని అనేది మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఒకటి గుర్తుంచుకోండి, మీరు మాత్రం పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా ఈకపోతే మాత్రం తప్పకుండా ఓటు యొక్క విలువేంటో, కాపుల యొక్క సత్తా ఏంటో ఈ గుంటూరు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేస్తాం స్టేట్లో. ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాం మేము. మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు గుంటూరు నుంచి తాజా సమాచారం అందించడానికి. నాగరాజు, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో రేస్లో ఉన్న నేతలెవరు? గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రధానంగా 2 పార్టీలకు సంబంధించి కూడా టిక్కెట్లు ఇవ్వాలి అని చెప్పేసి మొదటి నుంచి కూడా కాపు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే వైసీపీ ఇప్పటికే ఒక ఎంపీ అభ్యర్థితో పాటు మరొక ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ఇప్పుడే ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. అయితే పొన్నూరుకు సంబంధించి అంబటి మురళీకృష్ణకి ఇన్ఛార్జిగా ఇవ్వగా మరొక వైపు గుంటూరు పార్లమెంటుకు సంబంధించి కిలారి రోసయ్యని ఇక్కడ ఇన్ఛార్జిగా కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వీరే అభ్యర్థులుగా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే మరొక వైపు కూటమి, ఏదైతే 3 పార్టీల కూటమి ఉందో, కూటమిలో ఇప్పటి వరకు గుంటూరు పార్లమెంట్లో ఒక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారిని ఇన్ఛార్జిగా నియమించడం కానీ లేదా టికెట్ అనౌన్స్ చేసిన జాబితాలో కానీ ఒక్క పేరు కూడా లేకపోవడంతో కాపు సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గుంటూరు పార్లమెంటు పరిధిలో దాదాపు 2 లక్షల పైచిలకు ఇప్పటికే కాపు సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఇక్కడ ఒక అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాన్ని కూడా కేటాయించాలని మొదటి నుంచి కూడా కాపు సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు టీడీపీ జాబితాలో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి పేరు లేకపోవడం, రేపు ఎల్లుండిలో వచ్చే జాబితాలో కూడా గుంటూరు పశ్చిమ అదేవిధంగా తూర్పు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కాపు సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ
బీజేపీతో జనసేన టీడీపీ కలిసి రావడాన్ని కూడా మొత్తం కూడా కూటమిని స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. అయితే టికెట్ల విషయంలో మాత్రం కాపులకు అన్యాయం జరుగుతుంది. కాపులకు ఖచ్చితంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీట్ అయినా అభ్యర్థిగానే ఇవ్వాల్సిందే అని చెప్పేసి డిమాండ్స్ అయితే చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఈ రోజు కూడా కాపు సంఘాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఇదే అంశం మీద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే రేపు ప్రకటించే అవకాశం ఉన్న ఏదైతే గుంటూరు ఈస్ట్ కావచ్చు లేదా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలు కావచ్చు, ఇక్కడి నుంచి కూడా ఇప్పటికే బీజేపీ ఒకటి గుంటూరు పశ్చిమ స్థానాన్ని ఆశిస్తుంటే గుంటూరు తూర్పు స్థానంలో టీడీపీ అభ్యర్థి ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ 2 స్థానాల్లో కాపులకి ఇచ్చే అవకాశం ఏ మేరకు ఉందనేది మాత్రం ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగానే కనిపిస్తుంది. ఎందుకంటే అభ్యర్థుల రేసులో చాలామంది ఉన్నారు. మరొక వైపు డేగల్ ప్రభాకర్ మొదటి నుంచి కూడా ఈ 2 స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని కేటాయించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కానీ ఇచ్చే అవకాశాలు ఏమాత్రం ఉన్నాయనేది మాత్రం ఇప్పటివరకైతే స్పష్టత రాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని మొదటి నుంచి కూడా మైనార్టీలకి కేటాయిస్తూ వస్తున్నారు. కాబట్టి ఈసారి కూడా టీడీపీ అక్కడ మైనార్టీ అభ్యర్థిని దించే అవకాశం కనిపిస్తుంది. ఇక గుంటూరు పశ్చిమ స్థానాన్ని బీజేపీ ఆశిస్తుంది. పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లే అవకాశం ఉందని పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ బీజేపీకి గనక గుంటూరు వెస్ట్ స్థానాన్ని కేటాయించకపోతే ఇక్కడ ఒక బీసీ అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించుతుందంటూ కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో చూస్తున్నట్లయితే కాపులు డిమాండ్ గుంటూరు పార్లమెంట్ పరిధిలో నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నా కూడా ఇప్పటికే వైసీపీ 3 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు ఇవ్వడానికి రెడీ అయింది. మరొక పార్లమెంట్ స్థానాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమైంది. కాబట్టి టీడీపీ మీద ఇప్పటికే ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. కమింగ్ టు ఫోర్త్ న్యూస్, ఎస్బీఐ బ్యాంకులో భారీ కుంభకోణానికి తెరలేపిన షేక్ సైదులు గంగ మల్లయ్యల దోపిడీ చిట్టా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇద్దరు కేటుగాళ్లు కలిసి ఎక్కడ పని చేస్తే అక్కడ మోసాలకు పాల్పడినట్టుగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ రామజపూర్ బ్రాంచ్ లో 2.84 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు గతంలో పనిచేసిన సూర్యాపేట ఎస్బీఐ బ్రాంచ్ లో కూడా ఇదే తరహా భారీ దోపిడీకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. గృహ రుణాల పేరుతో 7.5 కోట్ల రూపాయలను తమ ఖాతాల్లోకి మళ్లించినట్టు పోలీసులు చెబుతున్నారు. అంతకుముందు పనిచేసిన వెస్ట్ మారేడుపల్లి ఎస్బీఐ బ్రాంచ్ లో కూడా ఇదే తరహా మోసాలకు పాల్పడ్డారు. అక్కడ కూడా 3.5 కోట్లను స్వాహా చేసినట్టు బాధితుల నుంచి పెద్ద ఎత్తున పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కంచె చేని మేసినట్టుగా ఉంది ఈ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ల తీరు చూస్తుంటే. ఎక్కడికి వెళ్తే అక్కడ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి 15 నుంచి 20 కోట్ల వరకు కాజేసినట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది. కొట్టేసిన సొమ్మును షేర్ మార్కెట్లో బినామీ పేర్లతో పెట్టుబడులు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లకు బాధితులు క్యూ కడుతుంటే పోలీసులు మాత్రం ఇద్దరు కేటుగాళ్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవణ్ అందిస్తారు. రేవణ్, ఎన్ని పోలీస్ బృందాలు ఈ కేటుగాళ్లను పట్టుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు? ముఖ్యంగా మీరు అన్నట్టు కంచె చైన్ వేసిన చందంగానే సూర్యాపేట ఎస్బీఐ బ్యాంకులకు కూడా ఖాతాదారుల సొమ్ముకు రక్షణగా ఉండాల్సినటువంటి మేనేజరే పెద్ద ఎత్తున చీటింగ్, పెద్ద మోసానికి కూడా గరానా మోసానికి అయితే పాల్పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 4 రోజుల క్రితం ఏదైతే రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్లో అక్కడ మేనేజర్గా పనిచేసినటువంటి సైదులు అక్కడ పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డాడు. అక్కడ ఉన్నతాధికారుల విచారణలో దాదాపు 2.8 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడు అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏదైతే సైదులు 7 నెలల క్రితం కూడా సూర్యాపేట ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్గా పనిచేశాడో ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఖాతాదారుల ఫోర్జరీ పత్రాలతో పెద్ద ఎత్తున లోన్లను మంజూరు చేయడం, ఆ లోన్లో మంజూరు అయినటువంటి కోట్లాది రూపాయల నిధులను అయితే తను దారి మళ్లించినట్టుగా ఉన్నతాధికారుల విచారణ తేలింది. ఇప్పటివరకైతే దాదాపు 10 కోట్ల మేర ఓన్లీ ఒక సూర్యాపేట ఎస్బీఐ బ్రాంచ్లోనే 10 కోట్ల రూపాయల మేర ఈ బ్రాంచ్ మేనేజర్ సైదులు కుంభకోణానికి పాల్పడినట్లుగా ఉన్నతాధికారులు అయితే ప్రాథమికంగా అంచనా వేసినటువంటి పరిస్థితి. దీని మీద రామంతపూర్లో వెలుగు చూసిన ఘటన తర్వాత ఇక్కడ కూడా సూర్యాపేటలో ఏదైతే సైదులు పనిచేసినటువంటి బ్యాంకులో కూడా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అయితే పెద్ద ఎత్తున విచారణ కూడా చేపడుతున్నారు. మరోవైపు సూర్యాపేటలో ఉన్నటువంటి కొంతమంది బాధితులు అయితే ఇప్పటికే సూర్యాపేట పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుని ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకుని పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. చాలామంది కూడా ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఖాతాదారులు ఎవరైతే బాధిత లబ్ధిదారులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నట్టుగా పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. దాదాపు సూర్యాపేట పట్టణంలోనే 15-20 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏదైతే వాళ్ళకి తెలియకుండానే బ్రాంచ్ మేనేజర్ ఈ కుంభకోణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా నేరుగా స్వేచ్ఛగా బయటికి వచ్చి ఫిర్యాదు చేస్తే మరిన్ని కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని చెప్పి పోలీసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే ఇప్పటికే పరారీలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ఇద్దరిని కూడా పట్టుకునేందుకు కూడా పోలీసులు కూడా ప్రత్యేకంగా పోలీసు బృందాలను అయితే రంగంలోకి దించింది. వారిని కూడా వేటాడే ప్రయత్నంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ ఎస్బీఐ బ్రాంచ్లో జరిగినటువంటి గరానా మోసం పట్ల మాత్రం ఖాతాదారులు అయితే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రేవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక 5th స్టోరీ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి.
సెన్సెక్స్ 72,000 పాయింట్లకు దిగజారితే నిఫ్టీ 22,000కు పతనమైంది. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ బుధవారం 73,993 పాయింట్ల వద్ద లాభాలతో మొదలైంది. సూచీలు గరిష్ట స్థాయిలో కొనసాగుతుండటంతో మదుపరులు అమ్మకాలకు దిగారు. దాంతో సూచీలు ఒక్కసారిగా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రారంభంలో పాయింట్లు పెరగ్గా తర్వాత ఒక్కసారిగా కనిష్టానికి పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 906.07 పాయింట్ల నష్టంతో 72,761.89 వద్దకు పడిపోయింది. ఇటు నిఫ్టీ కూడా 338 పాయింట్ పతనమైంది. ట్రేడింగ్లో దాదాపు 290 షేర్లు పురోగమించగా 3,202 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో అత్యధికంగా అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీలు నష్టపోయాయి. మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ మరింత సమాచారం అందిస్తారు. సుకుమార్, మార్కెట్లో ఇంత పతనం అవడానికి గల కారణం ఏంటి? పృథ్వీ, ముఖ్యంగా మనకి గత వారం వరకు కూడా ఎఫ్ఐఎస్ అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతంగా స్టాక్స్ కొంటూ మార్కెట్లని కూడా న్యూ హైస్కి తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసాం. కానీ అనూహ్యంగా మహదేవ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే దుబాయ్ బేస్డ్ హవాలా ఆపరేటర్ ఉన్నాడో హరిశంకర్ టిబ్రేవాలా అనే అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం, అరెస్ట్ చేసిన తర్వాత తన దగ్గరున్న దాదాపు 1,100 కోట్ల విలువైన భారత స్టాక్ మార్కెట్ స్టాక్స్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో ఈ స్టాక్స్ అన్నీ కూడా ఎస్ఎంఈ లిస్టెడ్ కంపెనీలుగా ఉన్నాయి. అదేవిధంగా బీఎస్ఈలో ఉన్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్కి సంబంధించిన స్టాక్స్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు గుర్తించి ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ సెబీకి, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్కి అసోసియేషన్ ఏదైతే ఉందో అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఆంఫిక్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కసారిగా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఎవరైతే ఎవ్రీ మంత్ ఎస్ఐపి ద్వారా లేకపోతే లంసమ్ అమౌంట్స్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతారో ఆ డబ్బులన్నీ కూడా ఇలాంటి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఏవైతే ఆపరేటర్ల కంట్రోల్లో ఉన్న స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో పెట్టుబడులు పెట్టారా లేదా అనే విషయానికి సంబంధించి మార్చి 15వ తారీఖు ఒక డెడ్ లైన్ కింద క్రియేట్ చేసి ఈ ఉన్న అసెట్స్ అన్నింటినీ కూడా స్ట్రెస్ టెస్ట్ చేయమని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో దాదాపు 60 కంపెనీలు ఇలాంటి ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి ఆ స్టాక్స్ అన్నీ కూడా మొదట పతనం అవ్వడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా వాటితో పాటు పతనం దిశగా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా నిఫ్టీ ఈరోజు చాలా పాజిటివ్గా ఓపెన్ అయినా కూడా ఒక దశలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్తో పాటు ఈ స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్ ట్రెండ్లోకి వెళ్ళడం జరిగింది. కేవలం మనకి ఈరోజు ఎఫ్ఎంసీజీ సెక్టర్ తప్ప మిగిలిన అన్ని మీడియా నిఫ్టీ కావచ్చు, మెటల్ ఇండెక్స్ కావచ్చు, రియాలిటీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా భారీ ఎత్తున దాదాపు 5% వరకు కూడా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ముఖ్యంగా మార్చిలో జనరల్గా సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఎస్పెషలీ ఈ 2024లో మాత్రం ఒక్క రోజులో 5.11% మనకి నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ డౌన్ సైడ్కి రావడం అనేది ఇదే రికార్డు సృష్టించిందని చూడాలి. మరోవైపు మనకి ఎస్ఎంసీ స్టాక్స్ ఏవైతే బీఎస్ఈలోకి లిస్ట్ అయ్యి ఉన్నాయో ఇవన్నీ కూడా వరుసపెట్టి సెల్ చేయడం, అదే కాకుండా ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏ కంపెనీల్లో ఉన్నాయో అంటే హవాలా డబ్బుల ద్వారా మనకి ఫారిన్ ఇన్వెస్టర్ల రూపంలో భారత స్టాక్ మార్కెట్లో ఏవైతే పెట్టుబడులు పెట్టారో ఆ స్టాక్స్ అన్నీ కూడా ఆ కంపెనీలన్నింటినీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది పృథ్వీ. అందువల్లనే ఈరోజు మార్కెట్లు డౌన్ సైడ్కి వచ్చాయి.